ఎప్పుడైతే ఈ కాపుల నుంచి వేరుపడిన కులాలు ఉన్నాయో, తర్వాత కాపులు అయినా సరే అత్యధికంగా 26% మంది జనం కాపు అంటే ఏంటంటే భూమిని నమ్ముకొని వ్యవసాయం చేసేవాడు. రెండోది ఆనాడున్న పరిస్థితుల్లో ఒక సైనికుడిగా, ఒక రాజు గాని లేకపోతే ఇతర నాయకుల దగ్గర గాని ఒక సైనికుడిగా, నమ్మకమైన సైనికుడిగా ఉండే వ్యక్తిని కాపులు ఉండేవాళ్ళు ఎక్కువగా. వీళ్ళెప్పుడు కూడాను మంత్రాంగం, యంత్రాంగాల్లోనూ, కుట్ర కుయుక్తుల్లోనూ వీళ్ళు పార్టిసిపేట్ చేసేవాళ్ళు కాదు. వీళ్ళంతా శారీరక శ్రమ ఎక్కువ ఉండేది. సో అందుకనే వీళ్ళు ఆ రకంగా కాపు కాస్తారు కాబట్టి కాపు అనేది వచ్చిందో లేదో మరి నాకు తెలియదు కానీ ఒక మాట అయితే సాధారణ నానుడు ఒకటి ఉంది. ఏ కులము కానివాడు కూడా కాపుడు అవుతాడు. అంటే కాలవలన్నీ కలిపి సముద్రంలో కలిస్తే, నదులన్నీ కలిపి సముద్రంలో కలుస్తున్నట్టుగా ఏ కులం కానివాడు కూడా కాపుడు అవుతాడు.